వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలన్నీ కూడా అప్పగిచ్చేస్తున్నారట. ఎందుకు అప్పగిస్తున్నారు, అసలు ఏం బాధ్యతలు అనేది కనుక ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి ఆయన మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన 3 రాజధానులు అంటూ వికేంద్రీకరణ విధానం అని ఒక కొత్త పాలసీ అప్పట్లో ప్రచారం చేశారు. అది వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు చూస్తే జగన్ పార్టీలో వికేంద్రీకరణ విధానం తీసుకురావాలని కూడా చూస్తున్నారట. అయితే వైసీపీలో దిగువ స్థాయి నుంచి కూడా పార్టీ ఎదగాలని, వారే బాధ్యులుగా మారి సమర్థవంతంగా పనిచేయాలని కూడా ఆయన గట్టిగానే కోరుకుంటున్నారట. అందుకే నిన్న పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో చేసినటువంటి సూచనలు, నేడు జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఇస్తున్నటువంటి దిశానిర్దేశాలు, ఈ రెండు కనుక జాగ్రత్తగా కనుక మనం పరిశీలిస్తే జగన్ పార్టీ నాయకులకి అప్పగిస్తున్నారు అని కూడా అర్థమవుతుంది. అంటే తాజాగా తాడేపల్లిలో జరిగినటువంటి జిల్లా అధ్యక్షుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా పార్టీకి జిల్లా అధ్యక్షులే సర్వస్వం అన్నారు. మీరే పార్టీ, పార్టీయే మీరు అని కూడా క్లారిటీగా చెప్పేశారు. మీరు అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాలని కూడా కోరారు. ఎవరి కోసము చూడవద్దు అని కూడా సూచనలు అయితే చేశారు. అయితే మీకు ఎవరైనా ఆదేశాలు ఆదేశిస్తారేమో అని వేచి ఉండకండి, సొంతంగా నిర్ణయాలు తీసుకోండి అని కూడా జగన్ ఫుల్ ఫ్రీడమ్ అయితే ఇచ్చేశారు నేతలకి. జిల్లా పార్టీకి మీరే యజమానులను కూడా, మీ మాటే చెల్లుబాటు అవుతుందనేసి కూడా, మీరే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సీట్లు అలాగే ఒక ఎంపీ సీటు గెలిపించాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకోవాలని కూడా అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా కలుపుకొని కార్యక్రమాలు చేపట్టాలని కూడా కోరారు. అసెంబ్లీ పరిధిలో 2 వర్గాలు ఉంటే వారికి కోఆర్డినేట్ చేసి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీరే తీసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బాగా పనిచేయని ఇన్ఛార్జీల విషయంలో కూడా 1కి 10 సార్లు పరిశీలన చేయడం, వారికి దారికి రాకపోతే మార్చేసే విషయంలో కూడా మీదే కీలకమైనటువంటి పాత్ర అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. పార్టీని గెలిపించడం అన్నది కూడా మీకు అతి ముఖ్యమని కూడా తెలియజేశారు. అంతేకాకుండా జగన్ ఇంతలా వారి మీద ఎందుకు బాధ్యతలు మోపుతున్నారు అన్న చర్చగా దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ పిఏసి సభ్యులుగా ఇదే విధంగా సూచించారు. అలాగే జిల్లా అధ్యక్షుల విషయంలో కూడా ఇదే విధంగా చెబుతున్నారు. దీంతో జగన్ అధికారాలు వికేంద్రీకరించి పార్టీని ఒక గ్రాస్ రూట్ లెవెల్గా అక్కడ వరకు వచ్చేలాగా తీసుకెళ్లాలని అనుకుంటున్నారన్న చర్చ కూడా ఇక్కడ సాగుతుంది. అంతేకాకుండా జగన్ తాను అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గర పడుతుంది. ఇక వైసీపీ ముఖ్య నేతలు అరెస్టులు వరుసపెట్టి జరుగుతున్నాయి. జగన్ దాకా కూడా ఈ అరెస్టు రావచ్చు అన్న చర్చ అయితే పొలిటికల్ వర్గాల్లో నడుస్తుంది. దాంతోపాటుగా జగన్ అన్నీ చూసుకుని పార్టీని సమిష్టిగా నాయకులు అంతా కలిసి నడిపే విధంగా కూడా ఈ విధంగా కొత్త రకమైనటువంటి రూపును అందిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏమైనా అవాంతరాలు కలిగినా లేక ఇబ్బందులు వచ్చినా కూడా తమ పరోక్షంగా సైతం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారని కూడా అంటున్నారు. గతంలో జగన్ జైలుకి వెళ్ళి ఆయన సోదరి తల్లి కలిసి పార్టీని జనంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదని కూడా కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది అయితే జగన్ జైలుకు వెళ్తారని కూడా కొంతమంది అంటున్నారు. అయితే ఇందులో భిన్నమైనటువంటి అభిప్రాయాలు కామన్గా ఉంటాయి రాజకీయాల్లో. అయితే వైసీపీలో జగన్ అరెస్ట్ అయితే పార్టీ పూర్తిగా ఇబ్బందుల్లో పడుతుంది అన్న ఒక భావన కూడా ఉంది. అది జగన్కి తెలియనిది కాదు. కాబట్టి ఒకవేళ అలాంటి ఇబ్బంది వచ్చినా కానీ ఇక్కడ తట్టుకుని నిలబడేటువంటి క్యాడర్ బెస్ట్గా ఒక లీడర్ ఓరియంటెడ్గా పార్టీని తీర్చిదిద్దగలగాలని కూడా జగన్ చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అని ఇక్కడ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని అయితే 100% మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. మరి కొత్త రకమైనటువంటి ఈ విధానంలో సక్సెస్ అవుతారా వైసీపీ? ఇక్కడ తిరిగి మళ్ళీ అధికారం రావడానికి ఈ కొత్తగా ఫార్మెట్ సక్సెస్ అవుతుందా లేదనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చిక్కల్లా అందరికీ బాధ్యతలు ఇస్తే ఎవరి మీద ఎవరు చేస్తారో అనేది ఒక సందేహం కూడా ఉంటుంది. ఏది ఏమైనా వైసీపీ అధినాయకత్వంలో కొత్త భావాలు ఉన్నాయని కూడా, వాటిని అధిగమించేందుకు కూడా పార్టీని సరికొత్తగా డిజైన్ చేసేలాగా ఆలోచిస్తున్నారని కూడా ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. అయితే గతంలో అధికారాలన్నీ కూడా సకల శాఖ మంత్రిగా సజ్జల గారికి ఉన్నప్పుడు
దానివల్ల అటు పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు ఎవరికి కూడా పని లేకుండా పోవడం, ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత అంటే మంత్రులకు కావచ్చు, సర్పంచులకు కావచ్చు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఎవరికి కూడా పని లేకుండా చేసేసారని కూడా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ఎవరికి అధికారం ఉన్నా కానీ అది నామమాత్రంగా ఉండే విధంగా ఉండేది కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేకుండా ఉండేది. అంతేకాకుండా అదే ఇక్కడ వైసీపీ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ కొత్త నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.